అందరికీ ముఖ్యంగా స్థానిక సంఘ సేవకులు గారికి వారి కుటుంబానికి నాతో పాటు స్టేజ్లో ఉన్న జార్జ్ గారికి అనేక మంది స్వార్థులకి సంఘస్థలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. కొంతమంది వందనాలు చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు. ఇప్పుడు కరెక్టే. అరపాని అంటే శుభ్రం చెప్పారు. చాలా సార్లు గొప్ప మంది తెలియదు కానీ నేనంటే చాలా అందరికీ తెలుసు. ఆనందం ఏంటంటే ఒకప్పుడు ఇంగ్లీష్లో వాక్యం చెప్తే రాజకుమార్ గారు అనువాదం చేసేవారు. నేను ఈరోజు తెలుగులో చెప్పాలని విప్పదేవ నేర్పించాను. తెలుగు కూడా నాకు తెలుగు పండితులు విప్పదేవ. ఏదేమైనా ఓ 45 నిమిషాలు భరించాలి. అంటే తెలుగు కొన్ని కూని అవుతుంది. మీరు చాలా అసలు తూర్పుగోదావరి తెలుగు అంటే అందరూ భయపడతారు. తిరుపతి నుండి ఒక బ్రదర్ స్పీకర్ వచ్చాడు రాజమండ్రి. ఆయన వచ్చి ఏం బ్రదర్ అంటే ఇక్కడ తెలుగు చాలా స్వచ్ఛంగా ఉంటుందండి, నేను చెప్పలేకపోతున్నాను, అది భయమిస్తుంది. ఆంధ్రలోనే భయపడితే మరి ఒడిశాలో వచ్చే నా సంగతి ఏంటి? ఇంకా భయపడుతున్నాను కూడా. సో ప్రేమతో ఒక 2 నిమిషాలు ఆ భాషను అర్థం చేసుకొని మీరు వినాలని కోరుతున్నాను. ఎస్కే మనకి దాకా చాలా అద్భుతమైన మాటలు చెప్పారు విశ్వాసాన్ని గురించి. వారి కూడా పరిచయం అన్నారు. సో ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మమ్మల్ని పిలుస్తూ ప్రోత్సహించడానికి ఒకసారి ఎవరు వచ్చి రాకెట్ అడిగారట, నువ్వు అందరికంటే ఎందుకు అంత పైకి వెళ్ళిపోతున్నావు తొందరగా, అంత స్పీడ్ ఎందుకు నీకు అంటే రాకెట్ అవ్వాలట కింద మంట పెడతాను తగ్గట్నా. నేను ఎంతమందికి అర్థమైందన్న భాష. ఓ రాకెట్ నువ్వు ఎందుకు అంత స్పీడ్గా వెళ్ళిపోతావు అంటే కింద మంట పెడితే నేను ఎలాగ తట్టుకోగలను. అలాగే మన విశ్వాసం రోజు ఏమైపోతుందండి, నీరు కార్యక్రమాలు అయిపోయి. అందుకు ఇదిగో ఇలాంటి మహానుభావులు దేవుడికి మంచి ఆలోచన ఇచ్చి ఇలాంటి క్లాస్ ఏర్పాటు చేసి మన విశ్వాసాన్ని చూడి కలుపుతూ ఉన్నారు. అందులో చాలా ఇక్కడ కార్యక్రమం అంతా మేము కూడా గ్రూప్లో ఉన్నామండి. ఈ కార్యక్రమం ఒడిశాలో చూస్తున్నాం. చాలా సంతోషం. మీతో పాటు ఈరోజు ఉన్నందుకు నాకు చాలా సంతోషం ఉంది. మనం మాకు ఇవ్వబడిన పాటను బట్టి మనం ముందు స్టార్ట్. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ అనే విషయాలను అసలు ఈ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా భయమేస్తుంది. చాలా లోతైన సబ్జెక్టు, మీరు అర్థం చేసుకుంటారని అనుకున్నాను. పౌలు గారు ఈ యొక్క కొరింథీ పట్టణానికి నా ఉత్తరం రాస్తున్నాను. 2వ ప్రయాణంలో కొరింథీ పట్టణానికి వెళ్ళారు. 3వ ప్రయాణంలో ఆయన ఎఫెసీ పట్టణం నుండి ఈ కొరింథీలకు రాసిన పత్రిక రాస్తూ ఉన్నారు. ఆ పత్రిక రాసినప్పుడు ఇంకా భద్రం చెప్పినట్టుగా సంఘంలో కొన్ని సమస్యలు ఉండేది. ఆ సమస్యలు పరిష్కరించడానికి ఓ కొరింథీ పత్రిక ఆయన రాస్తూ ఉన్నారు. ఎన్నో మ్యాటర్స్ ఉన్నాయి. అయితే ఈ 3 విషయాల గురించి మనం ఆలోచిస్తే విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి, ప్రేమ గురించి రాస్తున్నాడు. ఎందుకు అంటే కొరింథీ పట్టణంలో ఉన్న యొక్క విశ్వాసము డిఫరెంట్గా ఉండేది. వారి విశ్వాసము విగ్రహాలకు సంబంధమైనతో కూడి ఉండేది. ఎందుకంటే ఆ పట్టణంలో కామదేవత అనే ఒక దేవత ఉండేదండి. కొరింథీ పట్టణంలో ఏ దేవత అండి? కామదేవత. ప్రజలందరూ కామదేవత వైపు ఆకర్షించబడేవారు. లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళు కూడా క్రైస్తవులుగా మారారు. మరి విశ్వాసం ఎలా ఉంటుంది? అదే ఉంటుంది కదా. కాబట్టి అందుకే విగ్రహాలకు సంబంధించిన తినే విషయంలో ఆయన రాస్తున్నాడు. అంటే వాళ్ళ విశ్వాసం వేరు, క్రైస్తవులైన తర్వాత మీ విశ్వాసం వేరు అని చెప్తుంటాడు. కొరింథీలో ఉన్న విశ్వాసం ఏంటంటే చచ్చిపోయిన తాతల కొరకు బాప్తిసం పొందేవారు. విశ్వాసం ఎలా ఉండేదండి? తేడా ఉండేది.
అందుకు ఇదిగో మీ విశ్వాసం అలా ఉండకూడదు, మీ విశ్వాసం ఇలా ఉండాలి అని రాస్తున్నాడు. నిరీక్షణ విషయంలో కూడా వారు చచ్చిపోయిన మనల్ని లేస్తారా అంటే నిరీక్షణ లేదు. అందుకని మీ నిరీక్షణ ఇదిగో పునరుద్ధ విషయంలో నిరీక్షించాలి అని కూడా రాస్తున్నాడు. ప్రేమను గురించి రాశాడు కదండి, జస్ట్ అవుట్లైన్ చెప్తున్నాను. ప్రేమను గురించి ఎందుకు మెన్షన్ చేశాడు అంటే కొరంతి పట్టణంలో శాస్త్రవేత్తలు ఉండేవారు, జ్ఞానులు ఉండేవారు. అన్నాడు కదా, జ్ఞానులు ఏమయ్యారు అంటే కొరంతి పట్టణంలో శాస్త్రీయమైన అంటే కొరంతి పట్టణంలో ఉన్నవారు జ్ఞానులు. కాబట్టి జ్ఞానం ఉంటే ప్రేమ ఉండదు. ఎక్కడ ఉందండి? కొరత ఉంది. ఎందుకు వచ్చి కొంచెం చదివితే జ్ఞానము ఉప్పొంగ చేయను అది జ్ఞానం ఉంటే ప్రేమ ఉండదు. అందుకు జ్ఞానం కంటే ప్రేమ గొప్పది అని రాస్తూ ఉన్నాడు అన్నమాట. ఈ ప్రేమ అనేది మళ్ళీ ఎందుకు రెండో పాయింట్ ఏంటంటే కొరంతి పట్టణంలో ప్రేమ గురించి ఎందుకు వ్యక్తపరుస్తూ ఉన్నాడంటే వాళ్ళ కలహం ఉందండి. సంఘంలో ఏముందండి? దయచేసి అడిగినప్పుడు చెప్పండి. కొరంతి సంఘంలో ఏముండేదండి? కలహం ఉండేది. వాళ్ళు ఏం లేదండి, ప్రేమే లేదు. అందుకు క్రైస్తవులారా జ్ఞానంతో మీరు ఒకరినొకరు ప్రేమ ఉండలేరు, కాబట్టి ప్రేమ కలిగి మీరు ఉండండి అని ప్రోత్సహిస్తూ ప్రేమయే శ్రేష్టమైనది అని అపుసరైన పౌలు కొరంతి పట్టణానికైనా రాస్తున్నారు. కొరంతి పట్టణం ఎంత భ్రష్టుడుగా ఉండేవారంటే, లేకపోతే పౌలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుల్లో వచ్చారు, పేదలు అక్కడ వాక్యం బోధించారు. మళ్ళా కొరంతి పట్టణానికి వెళ్ళినప్పుడు రెండోసారి నా వస్తానన్నప్పుడు ఏమన్నా తెలుసా అండి, మీరు వచ్చేటప్పుడు సిఫారసు తీసుకోరండి అన్నారు. ఎవరికి సిఫారసు కావాలండి? సిఫారసు తెలుసా అండి? ఇట్ ఇస్ బాడ్. పౌలు గారికి రికమెండేషన్ లెటర్ తీసుకొస్తేనే మేము ఎలా చేస్తామన్నారు. అప్పుడు పౌలు ఏమన్నాడు? మీరేనా సిఫారసు అన్నాడు. అసలు సగం ఎవరి ద్వారా ఏర్పడింది? సంఘం కొరంతి సంఘం ఎవరి ద్వారా ఏర్పడిందండి? పౌలు ద్వారా కదా. మరి ఆయన ద్వారా ఏర్పడిన తర్వాత రికమెండేషన్ లెటర్ తీసుకోమంటారా? నువ్వు అసలు అపుస్తుడే కాదన్నారు. మరి కానప్పుడు ఎలా వాక్యం విన్నారు? కానప్పుడు ఎలా వాక్యం తీసుకున్నారు? అంటే అలాంటి గజిబిజిగా కొరంతి పట్టణం ఉంది. పౌలు చెప్తారా? అసలు వేసుకోవాలని చూడలేదు. అసలు అపుస్తులు ఎవరు? ఆ 12 అపుస్తులు. ఈయనెవరండి? అందుకంటే నేను అపుస్తులు కానా, నేను తీసుకోవడం చూడలేదా? ఇదంతా పౌలు నిరూపిస్తున్నాడు, నేను కూడా అపుస్తులనే. అందుకు ఈ పత్రిక ఆ విధంగా రాయబడింది. కాబట్టి ప్రజలు ఏదైతే విడిచిపెట్టారో దాన్ని నేను కొనసాగిస్తాను. విశ్వాసాన్ని గురించి నాకు ఏమైనా సబ్జెక్ట్ అంటే విశ్వాసం. అసలు విశ్వాసం అంటే ఏంటంటే అర్థం? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫెయిత్? నేను మాస్టర్ ఉంటాను, గతాన్ని సమాధానం చెప్తాను. ఇది కూడా బాగా సమాధానం చెప్తాను. వెరీ సింపుల్గా విశ్వాసం అంటే కనబడకుండా ఏదైతే ఉందో దాన్ని నమ్మడానికి విశ్వాసం. కొన్ని విషయాలు ఉన్నాయండి కనబడదండి, అయినా నమ్మడమే విశ్వాసము. లేఖలో చెప్పారు, నేను శివుల్లో చెప్పాను అంతే. ఎన్ని పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎన్ని పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం. వాటిని సాయం చేయండి. అదృశ్యమైనది ఉన్నటకు రుజువై ఉన్నది అనుకోండి. అదృశ్యమైనది ఉంది, అది ఉందని చెప్పడానికి రుజువు అంటే విశ్వాసం. నేను పరలోకం ఎంతమంది చూశారండి? మీరు పరలోకం ఎంతమంది చూశారు? ఎవరు చెప్పట్లేదంటే ఎవరు చూశారని అర్థం కదా. ఎవరు చూడలేదు, ఆయన ఉందని నమ్ముతారు కదండి. గాలి ఉందండి, చూపించండి. ఆయన నమ్ముతున్నారు కదా, ఆధారం ఉంది కదా. కరెంట్ ఉందండి, ఉందండి, చూపించండి. కరెంట్ నాకు ఫ్యాన్ తిరుగుతుంది, కరెంట్ నాకు బల్బు తిరుగుతుంది, కరెంట్ నాకు టీవీ వస్తుంది, దాని ప్రభావం తప్ప కనబడవు. అంటే కొన్ని విషయాలు కనబడకపోయినా ఉందని నమ్ముతాం, అదే విశ్వాసం.
అయితే దీనికి ఆధారం ఉంది. ఇప్పుడు విశ్వాసం అనేది చాలా ఇందాక సోదరులు చెప్తున్నట్టు విశ్వాస జీవితానికి మూలం. విశ్వాసం చాలా అవసరం. అయితే ఈ విశ్వాసం అనేది ఎలా రావాలి? సాక్ష్యాలు పెట్టండి. ఈరోజు చూడండి సంఘాలు అమ్మగారు సాక్ష్యం చాలా గొప్పదండి అంట. అయ్యో అయ్యారు సాక్ష్యం ఇంకా గొప్పదండి. ఈ సాక్ష్యాలే సాక్ష్యాలు వాటి వదిలేదు. ఏం వదిలేస్తారండి? ఏం పట్టుకుని కూర్చున్నారు? సాక్ష్యం. అమ్మగారు సాక్ష్యం గొప్పది, బాబు గారు సాక్ష్యం ఇంకా గొప్పది, తమ్ముడు గారి సాక్ష్యం ఇంకా గొప్పది. వాక్యం వదిలేశారు. దేవుడు ఏమన్నాడు? కాగా వినుట వలన ఆ వినుట క్రీస్తు వాక్యాన్ని బట్టి విశ్వాసం రావాలనే దేవుడు లేఖనంలో చెప్తుంటే వాక్యాన్ని వదిలేసి సాక్ష్యం గొప్ప అంటున్నారు. సరే, ఒకసారి మనం ముందుకు పోయి అబ్రహాం గారిని ఒకసారి అడుగుతాం. ఎవరు అడుగుతామండి? అబ్రహాం గారిని అడిగితే ఆయన ఏమంటారో ఒకసారి చూద్దాం. యేసు ప్రభు వాక్యం చెప్తూ లాజరు ధనవంతుడు చెప్పాడు కదండి. చెప్తూ ధనవంతుడు నీళ్లు పట్టుకు కలుగుతాయి. ఏమన్నారండి? ఆ లాజరు ఒకసారి పంపించావా అన్నారు. అప్పుడు ఏమన్నారు? ఆయన ఏమన్నారు? అబ్రహాం ఉంటారనే. మరి ఏంటి, నా సహోదరులు ఉన్నా కదా, మరి ఆ పరిస్థితి ఏంటి? ఇక్కడ నుండి ఎవరైనా వెళ్ళి సాక్ష్యం చెప్తే ఏం చెప్తారంటే ఆ తమ్ముళ్ళు నమ్ముతారు కదా అన్నప్పుడు అబ్రహాం గారు ఏమన్నారండి? వాక్యం ఉన్నది. చచ్చిపోయి ప్రదేశంలో ఉన్న అబ్రహామేమో వాక్యం గొప్పది అంటున్నారు. బతుకున్న మనమేమో లోకమేమో సాక్ష్యం గొప్పదట. వాక్యం గొప్పదా, సాక్ష్యం గొప్పదా? వాక్యమైతే పరలోకం నుండి వచ్చేది, సాక్ష్యం అయితే నీ బుర్రలో నుండి వచ్చేది. ఏ గొప్పది? వాక్యమే ఆధారం. మన విశ్వాసము వాక్యం మీద ఆధారపడాలి తప్ప మనుషుల జ్ఞానం మీద గానో లేకపోతే ఎవరో సాక్ష్యం మీద గానో ఉండకూడదు. కాబట్టి ఈ విశ్వాసం అనేది వినుట వల్ల కలుగుతున్నాం. అయితే దేవుడు ఎటువంటి విశ్వాసం కోరుతున్నాడు? మృతమైన విశ్వాసమా, క్రియాసాధకమైన విశ్వాసం దేవుడు కావాల్సింది? ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం వస్తుంది. గలతీ 5:6. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట అందేమియో లేదు, పొందకపోవట అందేమియో లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం. ప్రేమ వలన కార్యసాధకమైన విశ్వాసము ప్రయోజనం. అంటే దేవుడు కోరుకునేది ఎలాంటి విశ్వాసం అండి? ప్రేమతో కూడిన కార్యసాధకమైన విశ్వాసం. మృతమైన విశ్వాసం దేవుడికి అవసరం లేదు. ఈ రోజుల్లో చాలా మంది అక్కడ విశ్వాసం ఉందండి అంటారు, కానీ ఏం చేయరు? ఆ విశ్వాసం ఏదో క్రియ రూపంలో చూపించరు. తప్పదు సేవకులు అంటారు, ఏమా ప్రభుని నమ్మరా? ఎప్పుడు నమ్మండి? చాలా నమ్మకండి మాకు. అసలు ఆగండి, ఇలాగా చూసారా వేసుకోకుండా అంటారండి. మన నమ్మకం ఉందండి. ఒకసారి చూడండి, ఆ పాప పట్టు ఉంటుంది. ఏ బాబు ఏసుబాబు పట్టు ఉంటుందండి. అది నమ్మకం అండి. ఏమా ఆరాధనకు రాలేదు అని చెప్తే ఏమంటారండి? అది ఇంట్లో చేస్తామండి అని ఏమనుకోవాలి? చాలా విశ్వాసం అనుకోవాలి. ఒకవేళ విశ్వాసం ఉంటే ఆ వ్యక్తి ఏమవుతాడండి? ఖచ్చితంగా ఆదివారం ఎలా ఉంటాడండి? ఆరాధన. ఒక ఆరాధన రాకుండా నా విశ్వాసం చాలా గొప్పది అంటే అదేం విశ్వాసం అండి? వేసుకొని దేవుడు ఏమంటారు కదా అండి? నేను విశ్వాసం నా సన్నిధి వచ్చిన లేదా ఏంటి కాబట్టి విశ్వాసం అంటావా? విశ్వాసం ఏం చెప్తాడు? విశ్వాసి, నిజమైన విశ్వాసి ఆదివారం ఆరాధన ఉంటాడు. ఆరాధన ఎప్పుడు చేయకూడదు తెలుసా అండి? ఏదో ఒక వ్యక్తి ఆరాధన ఆదివారం ఎప్పుడు చేయడు? అది చచ్చిపోతేనే ఆరాధన చేయము, బ్రతుకుంటే ఒకవేళ బ్రతుకుండి కూడా
మళ్ళీ నేను క్రైస్తవుని, నేను క్రీస్తవుని, నాకైనా నేపాలి అవ్వలేదు, నేను లేకపోతే సంఘం వేయలేదు అంటావే. ఈ విశ్వాసం ఏమి క్రియ సాధనమైనదా లేక చెప్పులు పట్టుకేస్తున్నామా? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఇలా విశ్వాసానికి ఆధారం దేవుడే. మనం ఎవరిని విశ్వసించాలి? దేవుని విశ్వసించాలి. ఒకసారి మనం యోహాను సువార్త 14:1 చదువుతాం. యోహాను సువార్త 14:1. ఈ విశ్వాసమును 14 యోహాను సువార్త 14:1. మీరు అభ్యంతరపరచవలెనని 14:1 ఈ మాటలు మీకో ఈ చెప్పుచున్నారు. హృదయం కలవరపడనీయుడి. వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయరు. యోహాను సువార్త 14:1. కలవరపడనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. 14:1. హృదయం కలవరపడిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు. నా యందు విశ్వాసం ఉంచుడి. అది ఎవరైనా విశ్వాసం ఉంచాలి? దేవుని యందు విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. కానీ అప్పుడప్పుడు మన విశ్వాసం ఎట్లా ఎదుర్కొంటుందండి? లోకం అయితే ఒక్కొక్కసారి మన విశ్వాసము వాళ్ళ డాక్టర్ మంచి మెసేజ్ ఇచ్చి బాగు చేస్తే అలా డాక్టర్ అండి చాలా గొప్ప దేవుడు ఏమంటారు? ఓ డాక్టర్ విశ్వసిస్తాం, మన పనిని విశ్వసిస్తాం, కానీ దేవుడిని విడిచిపెట్టుకుంటాం. ఇక్కడ అంటున్నారు దేవుని యందు విశ్వాసం ఉంటాడు. మన విశ్వాసం మూలం దేవుడు. దేవుడు విశ్వసించాలి. అదేవిధంగా యేసుక్రీస్తుని కూడా విశ్వసించాలి. ఒకసారి కంటిన్యూ చేయండి. మీ హృదయమును కలవరపడనీయుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందు విశ్వాసం ఉంచుడి. నా యందు అంటే యేసు ప్రభు యందు కూడా ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. క్రీస్తు యందు, యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము చాలా అవసరం. విశ్వాసం లేకపోతే అసాధ్యం. విశ్వాసము చాలా చాలా అవసరం. అయితే విశ్వాసము నెసెసిటీ ఆఫ్ ఫెయిత్. ఎందుకు విశ్వసించాలి అని మనం ఆలోచిద్దాం. దేని విశ్వసించాలి? ఒకసారి మనం ఆదికాండం 15:6. ఆదికాండం 15:6. యెహోవా నీ రక్షణ హస్తము తలనంత అతడు యెహోవాను నమ్మెను. అతడు యెహోవాను నమ్మెను. ఆయన అతనికి నీతిగా ఎంచెను. అది నమ్మడం, విశ్వసించడం, నీతికి ఆధారం. నీతి కొరకు నమ్మాలి. ఒక వ్యక్తి నీతిమంతుడు అవ్వాలంటే విశ్వాసం ద్వారానే ఒక వ్యక్తి ఏమవుతాడండి? నీతిమంతుడు అవుతాడు. విశ్వాసం లేకుండా వ్యక్తి నీతిమంతుడు కాలేడు. అంటే నీతి కొరకు మన దేవుని నమ్మే వాళ్ళే ఉన్నాం. అదేవిధంగా విశ్వాసం, అదే ఎఫెసీయుల పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడు ఉండుట అసాధ్యం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండుట అసాధ్యం. ఒకరు విశ్వాసం ఉంటే నెగటివ్ గా ఆలోచించాం, పాజిటివ్ గా ఆలోచించడం దాన్ని ఇప్పుడు దాన్ని చదవండి, అలా చదవండి. విశ్వాసం ఉంటే దేవుడికి ఇష్టడుగా ఉండగలరు. ఇష్టడుగా కూడా సాధ్యము. అది నెగటివ్, ఇది పాజిటివ్. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడయ్యుగా అసాధ్యము. అంటే దేవుడు ఇష్టపడాలంటే విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం లేకుండా అసలు దేవుడిని ఇష్టపడాలంటే విశ్వాసం లేకపోతే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో దేవుణ్ణి ఇష్టడుగా కాదు, ఇష్టడు ఉండలేవు. ఏ ప్రయత్నం కుదరదు. దేవుడు కోరుకునేది విశ్వాసం. మరి ఆ విశ్వాసం ఏమని విశ్వసించాలి? కంటిన్యూ చదవాలి.
ఆయన ఎందుకు వచ్చేవాడు ఆయన దేవుడు ఉన్నాడని అని విశ్వసించాలి. ఏమని విశ్వసించాలండి? దేవుడు ఉన్నాడని. చాలా మంది దేవుడు లేదంటారండి. చాలా మంది దేవుడు లేదంటారు కదండి. ఎలా విషయం తెలుసా? దేవుడు ఉన్నారని నమ్మేవాళ్ళు ఉన్నారు, దేవుడు లేదని నమ్మేవాళ్ళు ఉన్నారు. దేవుడు ఉన్నారని నమ్మే మీటింగ్ జరుగుతున్నాయి, దేవుడు లేడని కూడా మీటింగ్ జరుగుతున్నాయి. ఒక చిన్న జోక్ చెప్తాను, జోకర్ జరిగింది సార్. ఒక చోట దేవుడు లేదని ఒక మీటింగ్ జరుగుతున్నాయి. మీటింగ్ అయిపోతే ఒక వ్యక్తి అడిగారట, ఏంటి మీ మీటింగ్ ఎలా జరిగింది అని అడిగారు. ఏ మీటింగ్ అండి? దేవుడు లేదన్న గుంపు. అప్పుడు ఆయన ఏమన్నారు తెలుసా అండి? ఆ దేవుడు దైవం చాలా బాగా జరిగింది అన్నారు. అసలు దేవుడు లేదని మీటింగ్ కదా, ఆ దేవుడు దయ ఎక్కడ వచ్చింది? మరి బాగా జరిగిందంట ఆ దేవుడు దగ్గర. ఉంటారు ఇప్పుడు పిల్లగా దేవుడు ఉన్నాడని నమ్మాలి, కానీ చాలా మందికి నేడు దేవుడితో పనే లేదు. మీకు తెలుసు లాస్ ఏంజల్ అమెరికాలో ఏం జరిగిందంటే గత సంవత్సరం లాస్ ఏంజల్ అంటే పెద్ద జ్ఞానవంతులు ధనవంతులు అక్కడ అసలు ఎంత డిబేట్ జరుగుతూ దేవుడు అంటే తల్లిదండ్రులకి ఇంత మార్కు, యాక్టర్స్కి ఇంత మార్కు, దేవుడికి ఎంత మార్కు ఇద్దామంటే ఏమన్నా తెలుసా అండి? దేవుడు లేడు, దేవుడికి సున్నా కొట్టాను. దేవుడికి ఎంత మార్కు? సున్నా. తల్లిదండ్రులకి యాక్టర్స్కి అందరికేమో 30-50 ఇస్తే దేవుడు ఉన్నాడంటే దేవుడు లేడు. ఎవరు చెప్పేది? అమెరికా జ్ఞాపకం ఉన్నామే, అక్కడ అలాంటి ఉన్నారంట దేవుడు లేదని. ఒక దేవుడు లేదని వాడు ఎవరండి? కీర్తన గ్రంథం 14 బుద్ధిహీనుడు దేవుడు లేదంట. మరి ఇప్పుడు మనం బుద్ధిమంతులమా బుద్ధిహీనులమా? బుద్ధిమంతులం. అంటే దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా. ఇలా దేవుడు ఉన్నాడు ఎప్పుడు ఉంటాడండి? కష్టాలున్నాయా? చాలా మంది దేవుడు ఎందుకు నమ్ముతారండి? ఏదో కష్టాలు వచ్చినప్పుడు, ఏదో బాధలు వచ్చినప్పుడు, ఏదో ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుడైనా దేవుడు బాగున్నప్పుడు దేవుడు కాదా? ఎప్పుడునైనా నమ్మాలి, దేవుడు ఉన్నాడని నమ్మాలి. సరే మీ అందరికీ ఒక విషయం, దేవుడు ఉన్నాడని నమ్మే వ్యక్తి ఎలా బ్రతుకుతాడు? అయ్యా, దేవుడు ఉన్నాడని నమ్మిన వ్యక్తి ఎలా బ్రతుకుతాడండి? ధైర్యం బ్రతుకుతాడు. దేవుడు ఉండి నన్ను చూస్తున్నాడని వ్యక్తి ఎలా బ్రతుకుతాడండి? ఏ పాపం చేయకుండా. దేవుడు ఉన్నాడు వింటున్న వ్యక్తి ఏం చేస్తాడండి? తన నోరు అదుపులో పెట్టుకున్న బ్రతుకుతాడు. దేవుడు ఉన్నాడని ఆలోచించే వ్యక్తి ఎలా నమ్ముతాడండి? ఎలా బ్రతుకుతాడండి? అభిప్రాయం బ్రతుకుతాడు. మరి ఎలా ఉందా? దేవుడు ఉన్నాడన్నా అబద్ధం చేస్తాడు, దేవుడు ఉన్నాడని అన్నాడు బ్రతకడానికి భయపడ్డాడు. సరిగ్గా చూడండి అన్నామా? నమ్మితే ఎందుకు భయపడతాం? నమ్మితే ఎందుకు మనం అబద్ధం చెప్తున్నాం? నమ్మితే ఎందుకు మనం ఇష్టాన్ని బ్రతుకుతున్నాం? అంటే మన దృష్టిలో మాటలైతే దేవుడు ఉంటున్నాం, క్రియలైతే దేవుడు లేదని బ్రతుకుతున్నాం. అదే మన పరిస్థితి. పిల్లలా దేవుడు ఉన్నాడని ఆయన వెతుకు వారికి నమ్మాలి, వెతకాలి, ఆయన దగ్గరికి రావాలి. అదే విశ్వాసంతో కూడిన పని. అంతేగాని విన్నానండి ఇంట్లో కూర్చున్నావు కదా, వినే వ్యక్తి దేవుడు ఉన్నాడని నమ్మాలి, అదేవిధంగా ఆయన వెతకాలట. ఆయన రోజు వెతకట్లేదండి. ఒక వ్యక్తి మిర్యాలగూడలో ఉన్నప్పుడు ఒక బ్రదర్ని కాన్వర్సేషన్ చేశాడు. ఆలోచన పరిస్థితి బట్టి ఆయన బెంగళూరు వెళ్ళిపోయాడు. బెంగళూరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన జాబ్ చేస్తాడు. అడిగాను, బాగున్నారా బ్రదర్ అంటే బాగున్నాడు. మరి ఆర్థిక వెళ్తున్నావా అని చెప్తే చాలా దూరం అయిపోయిందండి పాస్టర్ గారు, చాలా దూరం అయిపోయింది. సరే బ్రదర్ అని చెప్పి ఒక ప్రశ్న వెళ్తాను చెప్పండి, మీ ఇంటికి నుండి బెంగళూరు ఎన్ని కిలోమీటరా? 700 కిలోమీటర్లు ఉంటారు. ఆనానికి ఎంత దూరము? 20 కిలోమీటర్లు. బ్రదర్ ఏది ఎక్కువ? నీ శరీరం బతకడానికేమో 700 వెళ్ళావు, మరి నీ ఆత్మ బతికించుకోవడానికి 20 కిలోమీటర్లు వెళ్ళావా?
వెళ్తామని గారు వెళ్తాం అలా ఉంటా. మన విశ్వాసము ఎలా ఉంది? క్రియతో కూడినదా? ఆయన ఉన్నాడని మనం వెతుకుతున్నామా? వెతికి చాలా మంది ఏంటంటే ఏదో చర్చికి వెళ్ళాలి, కురుసాం అండి, చాలా దూరం అండి, మరి ఏముంది, ఏదో ఉండాలని దూరేస్తాం. అది పెళ్ళికి వస్తావచ్చు, గొంతుకు వస్తావచ్చు, ఏం వస్తావచ్చు, వెళ్ళాలి సంఘం క్రిస్టియన్ వెతకడానికి టైం లేదు. కానీ సత్యం తెలియని వ్యక్తి సత్యాన్ని వెతకాలి. సత్యం తెలిసిన వ్యక్తి ఏం చేయాలి? క్రీస్తు సత్యాన్ని వెతుకుతూ ఆరాధించాలి. పిల్లలారా, దేవుడు ఉన్నాడని నమ్మాలి, వెతకాలి, ఆయన ఫలమిస్తాడని నమ్ముతూ ఆయన సన్నిధికి వెళ్ళాలి. అంటే ఎందుకు విశ్వాసం? ఎందుకంటే దేవుని ఇష్టడు ఉండడానికి మనం విశ్వసించాలి. అదేవిధంగా విశ్వాసం ఎందుకు నెసెసరీ ఆఫ్ ఫెయిత్? ఎందుకంటే రక్షణ పొందడానికి విశ్వాసము చాలా అవసరము. అదేవిధంగా ఎందుకు విశ్వసించాలి అంటే రాబోవు ఉగ్రత నుండి తప్పించుకోవడానికి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఖచ్చితంగా విశ్వాసం యొక్క అవసరత చాలా చాలా. ఇంకెందుకు దేవుడిని నమ్మాలి? ఆ ప్రార్థన దేవుడు వినాలంటే ఎలా ప్రార్థన చేయాలండి? విశ్వాసంతో ప్రార్థన చేయాలి. లేదా అవిశ్వాసంతో చేసి పెట్టాడా? ఇప్పుడు ఏం అవసరం అంటే మన ప్రార్థనలో వినాలంటే విశ్వాసం చాలా అవసరం. విశ్వాసం లేకుండా మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన యాపపద్ధతిగా వినలేదండి. విశ్వాసంతో చేసే ప్రార్థన దేవుడు వింటాడు. కానీ చంచల మనసుతో అవుతుందంటారా, జరుగుతుందంటారా, ఇస్తానంటారా, ఇలాగ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి? వింటాడు. కాబట్టి ఈ ప్రార్థన వినపడాలంటే ఎలా విశ్వాసం అవసరం? స్ట్రాంగ్ ఫెయిత్. ఈ ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన అయి ఉండాలి. ఒకసారి మనం యాకోబు పత్రిక 1:5-6 చదువుతాం. యాకోబు పత్రిక 1:5-6. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంది కదా, ఓకే, అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. అని విశ్వాసం బట్టి ప్రార్థన చేస్తే దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆయన ఎవరిని గద్దింపక ఆయన ధారాళముగా దయచేవాడు. దేవుడు ధారాళంగా ఇస్తాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసముతో అడగవలెను. అదేనండి, సందేహముతో, డోంట్ డౌట్ ఫెయిత్. విత్ ఫెయిత్ యు హావ్ టు ప్రే. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. అవిశ్వాసంతో ప్రార్థన చేస్తే అమెరికాలో సంఘటన జరిగిందా? ఒక దొరగారు వచ్చినప్పుడు మాకు చెప్పారు, చాలా రోజులు వర్షం లేదట, 5 ఏళ్ళ ప్రాంతంలో వర్షం లేదట. అప్పుడు సంఘమంతా ఒక ఆలోచన, ఫలానా ఉపవాస ప్రార్థన చేద్దాం, రోజంతా రెయిన్ కొరకు ప్రార్థన చేద్దాం అని చెప్పి ప్రార్థన కూడిగా పెట్టుకున్నాడు. 10 నుండి 4 గంటల వరకు మనం సంఘమంతా దేనికోకండి వర్షం ప్రార్థన చేద్దాం అని డిసైడ్ చేసి ఆ రోజు ప్రార్థన కూడిగా అంతా పాల్గొంటాడు. ప్రార్థన వచ్చారట. వస్తూ ఒక చిన్న పాప, 5-6 చదువుతున్న పాప ఒళ్ళు కట్టుకొని చర్చికి వెళ్ళిన తర్వాత ప్రార్థన అయిపోయింది. ఎంతమంది వర్షం వస్తుందని నమ్మకం ముందు చేతులు వెళ్తానంటే చాలా మంది అన్నారట, ప్రార్థన చేసాం కదండి, వస్తాడంటే వస్తుందన్నమాట. ఎంతమంది గొడుగు తీసుకెళ్ళారు, తగిన వాళ్ళందరూ తీసుకెళ్ళారు. అది ఏ విధంగా కాదు, ఈ పాప అయితే మేము ప్రార్థన చేస్తున్నాం, ఖచ్చితంగా వర్షం వస్తుంది, ఖచ్చితంగా గొడుగు అవసరం వస్తుంది అని ఏం చేసిందండి? గొడుగు మనం వచ్చింది అని ఆ విశ్వాసము పెద్దలు లేదన్నమాట. కానీ అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఒప్పిస్తాడు. కాబట్టి నీ ప్రార్థన ఎలా ఉండాలి? విశ్వాసంతో కూడిన ప్రార్థన. విశ్వాసంతో కూడిన ప్రార్థన. అందులో విశ్వాసంలో జయం ఉంటుంది. విశ్వాసంలో జయం ఉంటుంది. ఈ పరీక్షలో విజయం పొందాలంటే విశ్వాసం చాలా అవసరం. యాకోబు పత్రిక 1:2 వచ్చిన యాకోబు అదే పత్రిక 1:2 మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఒడుకులు గుర్తించుట
సంభవించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకుని మీరు సంపూర్ణులు అరుణాంగులను ఏ విషయంలోనైనను పొదుపులేని వారనై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. విషయం ఇఫ్ యు వాంట్ టు విన్ యు హావ్ టు ఫెయిత్. విశ్వాసం ద్వారా పరీక్షల విజయం. ఒక విశ్వాసం లేకపోతే పరీక్షలు ఏమవుతారండి? లేదు. కాబట్టి పరీక్షలో విజయం అవడానికి విశ్వాసం చాలా చాలా అవసరం. మరి ఎందుకు? వాట్ ఈస్ ద నెసెసరీ ఆఫ్ ఫెయిత్ అంటే దేవుడు కుమారుడుగా, అదే యోహాను సువార్త 3:26. యోహాను సువార్త 3:26. వారు యోహాను వద్దకు వచ్చి 3:26 అవును 3:26. కనుక వారు యోహాను వద్దకు వచ్చి బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవరి గురించి సాక్ష్యమిచ్చితివో ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన వద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పింది. 3:26 చదువుతున్నారండి. నన్ను ఎందరు అంగీకరించినో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఎందుకు విశ్వసించారట? దేవుడు కుమారుడు ఉండడానికి విశ్వాసం చాలా అవసరము. అది ఇప్పుడు దాకా మనం ఏం నేర్చుకున్నామండి? నెసెసరీ ఆఫ్ ఫెయిత్. ఎందుకు విశ్వసించాలి? రక్షణ కొరకు. ఎందుకు విశ్వాసం అవసరము? దేవుడిని సంతోషపెట్టడానికి. ఎందుకు విశ్వాసం అవసరము? దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి. ఎందుకు విశ్వాసం అవసరము? నీతిమంతుడుగా అనిపించుకోవడానికి. ఎందుకు విశ్వసించాలి? నేను ప్రార్థన ఆలకించాలని విశ్వాసం అవుతుంది. ఎందుకు విశ్వసించాలి? నేను పరీక్షలో విజయం కావాలంటే విశ్వాసం చాలా అవసరం. ఎందుకు విశ్వసించాలి? దేవుని పిల్లలుగా అంగీకరించబడాలంటే విశ్వాసం చాలా అవసరం. అయితే ఈ విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. స్కూల్ పిల్లలకి ఒక చిన్న మాట చెప్పాను. కాకినాడ స్కూల్ టీచర్ ఉన్నప్పుడు ఒక అబ్బాయి అన్నాడు, సార్ మీరేంటి సార్ ఇలా మారిపోయారు? ఏమైనా యేసుప్రభుకి సైతం ఒకసారి పరీక్షించారు, మీరేంటి ప్రతి వారం పరీక్ష అంటారు? నేను అర్థమైందండి. ప్రతి వారం ఎగ్జామ్ అంటారేంటి? యేసుప్రభు ఒకసారి ఎగ్జామ్స్ రాస్తారు. అది ఆయన అది క్రైస్తవులకి పరీక్ష చాలా అవసరం. విశ్వాసానికి ఏమొస్తుందండి? పరీక్ష. ఆ పరీక్ష విశ్వాసం ఏ రూపంలో రావచ్చు మనకు తెలియదు. God will test the faith. మన విశ్వాసాన్ని బట్టి. అలాగే అబ్రహాము దేవుడు ఏమన్నాడండి? అబ్రహాం పరీక్ష పెట్టడానికి దేవుడు ఏమన్నాడండి అబ్రహాంకి? కుమారుడిని నాకు. అది అబ్రహాము ఉండే పరీక్ష. అప్పుడు దాకా లేక పుట్టిన కుమారుడు ఇస్సాకు. ఎన్నో సంవత్సరం పుట్టాడని ఇస్సాకు? 100 సంవత్సరం. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు, నాకు ఇస్తాడా? ఏమన్నా అబ్రహామా, ఏకైక కుమారుడు ఇస్సాకున్నాడు, ఆయన దహన బలియాలను అర్పించు అన్నప్పుడు ఏమన్నాడండి? ఇస్తాను కదా. అంటే ఆ పరీక్షలో అబ్రహాము పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడు? 100 మార్క్స్. ఆ జాగాలో ఆ స్థానంలో మనం ఉంటే సార్ నీకు నేను ఉంటే ఏమన్నా తెలుసండి? అదే ప్రభువా, లేక 100 సంవత్సరాలు పిలిచావు, అది కూడా లాగేసుకుంటావా? నువ్వు దేవుడేనా? ఇదేనా పరీక్ష? అందుకైనా నన్ను పిలిచావు? అందువల్ల నన్ను అయిపోతున్నాయండి ఊళ్ళో కూడా పిలిచావు అని నేనైతే మీరు నాకంటే గొప్ప విశ్వాసాలు కాబట్టి మీరు అలాగంటే నేను ఆ స్థానంలో ఉంటే బహుశా అలాగంటానేమో. కానీ అబ్రహాం మాత్రం ఏమన్నాడండి? యోబు ఏమన్నాడండి? ఇచ్చారు. అలాంటి విశ్వాసం అబ్రహాంలో. అంటే అబ్రహాంలో విశ్వాసానికి దేవుడు ఏం చేశాడండి? అబ్రహాం జీవితంలో చెప్పాలంటే ఎన్నో పరీక్షలండి. అబ్రహాం పిలిచాడు దేవుడు ఊరు నుండి. దేవుడు పిలిచాడంటే అన్ని సక్సెస్ఫుల్గా ఉంటుంది అనుకుంటాం కదండి. ఐగుప్తుకి వెళ్తే
అసలు పిలిచిన తర్వాత ఏమొచ్చిందండి? కరువు వచ్చింది. ఆ దేవుడు పిలిచాడంటే ఒక రకంగా కాదు, కరువు పంపించడం ఏంటి? ఏమబ్బా నన్ను పిలిచి కరువు పంపించాను కదా, నేను ఎలా బ్రతకాలి అని దేవుడు శోధించాడండి. సరే, ఈ కరువును తప్పించుకోవడానికి ఐగుప్తు వెళ్తే అక్కడ ఏం జరిగింది? తన భార్యను ఆరోగ్యస్తున్నాడండి, పెళ్లి చేసుకొని తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి ఆ పరిస్థితుల్లో ఇంకొకడైతే ఏమంటాడు? ఎందుకైనా పిలిచావు? నన్ను అక్కడ ఊళ్ళో ఉన్నప్పుడు నన్ను నా భార్యతో క్షేమంగా ఉండేవాడిని, నన్ను పిలిచి ఇదేంటి నా భార్య ఇంకోటి తీసుకెళ్ళిపోయాడు, అసలు ఉన్నావా లేవా, ఇంకేం చేస్తున్నావు అని ఎన్ని ప్రశ్నలు అడిగేస్తానంటే అబ్రహాము జీవితంలో అడుగు సోదరుడు. తన భార్యని ఎవరు తీసుకెళ్ళిపోతే భర్త పట్టుకున్నగానే తన భార్యని ఇంకో తీసుకెళ్ళిపోతుంది, ఎంత సోదరు. కానీ అబ్రహాము ఏం చేసుకుంటాడండి? ప్రార్థన చేశాడు. అబ్రహాం జీవితంలో ఎన్నో సోదరులు, అంటే అబ్రహాము విశ్వాసానికి పరీక్ష. అబ్రహాం విశ్వాసానికి పరీక్ష. అదేవిధంగా న్యాయాధిపతి గ్రంథంలో 7వ అధ్యాయము 7వ వచనం చదివితే మిదియాను తరపున యుద్ధానికి వెళ్ళడానికి కొన్ని వేల మంది వచ్చేసారు. దేవుడు ఏమన్నాడండి? ఇంతమంది అవసరం లేదు యుద్ధానికి అన్నాడు. 10,000 మంది తోడయ్యారు. మీరు ధైర్యం లేని వాళ్ళు, పిరికోళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఏం చేయండి? వెళ్ళిపోండి అని చెప్తే ఎంతమంది వెళ్ళిపోయారండి? 22,000 మంది వెళ్ళిపోయారు. 10,000 మంది మిగిలారు. ఆ 10,000 కూడా దేవుడు అన్నాడు, ఈ 10,000 మంది వద్దు, నాకు కొద్ది మంది కావాలి అని ఒక టెస్ట్ పెట్టాడు. నీటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎవరైతే మోకరించి నీళ్ళు తాగుతారో వారిని సపరేట్గా ఉంచాలి, ఎవరైతే కుక్కలాగా నాకు నీళ్ళు తాగుతారో వారిని సపరేట్గా ఉంచాలి అన్నారు. అప్పుడు ఆ టెస్ట్లో ఎంతమంది పాస్ అయ్యారండి? 300 మంది. అలా చెప్పినప్పుడు యెహోషువ ప్రభువా చూసి అక్కడ ఎంత జనం ఉంటే 300 మందితో ఎలా యుద్ధం చేయమంటావు? యెహోషువ అడిగాడండి. దేవుడు పరీక్ష పెట్టిన ఒకే గాడ్ అన్నాడు అన్నమాట. అప్పుడు ఏమైందండి? యెహోషువ ఆ 300 మందితో శత్రువులను చేయించాడు. అది యెహోషువకు వచ్చిన సమస్య. ఏలియా ప్రవక్తను సరిపడ విధుల దగ్గరికి పంపించారు. కరువు పరిస్థితులు అక్కడ ఆమె ఒక శోధన. ఏలియా ఏమన్నాడండి? అమ్మా నువ్వు వస్తూ మొదటి అప్పం నాకు అడిగాడండి. అడిగాడా? అప్పుడు ఆమె ఏమన్నది? ఆమె నిజం చెప్పింది. దేశంలో కరువు ఉంది, పిండి నూనె కొంచెం ఉంది, ఇది తినిన తర్వాత మాకు ఇంకే ఆధారమేమి చావు తప్ప లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మొదటి రొట్టి అడగడం ఆమె పరీక్ష కాదా? ఇవ్వాలా వద్దా? ఆ స్థానంలో మనం ఉంటే ఏమంటామండి? సరిపడి విధానాల స్థానంలో మనం ఉంటే ఏమంటాం? ఏమంటాం తెలుసా అండి? ఏం పాస్టర్ గారు మీరు, మేము చచ్చిపోతుంటే కామెడీ బాగా మాకు లేకపోతే మొదటి తిన్నామంట. వచ్చారండి అయ్యారు పైకి ఏంటి మాట్లాడేస్తామండి అంటమానమండి. ఏమంటే మంచోళ్ళు నేనేస్తారండి, నాకంటే మంచోళ్ళు కాబట్టి విశ్వాసం గొప్పది కాబట్టి అనుకోవచ్చు. నేను మాట్లాడానంటానండి, నేను నాకు విశ్వాసం కాదు. ఏమంటారు? ఇదేమయ్య గారు మాకే లేదంటే మొదటిది ఇమ్మన్నావు. కానీ ఆమె అన్నదం కదా, అలాగా అనలేదు కాబట్టి ఆమె మొదటి రొట్టి ఇచ్చినందుకు ఆ విశ్వాస పరీక్షలో నెగ్గినందుకు ఎన్నాళ్ళు బ్రతికారండి? 3.5 సంవత్సరాలు. అసలు ఆ స్టోరీలో ఎవరి కొరకు దేవుడు ఏర్పాటు చేశాడండి? ఏది కొరకు? ఆహారం కొరకు ఆమె సిద్ధపరిచాడా? లేకపోతే ఆమె కుటుంబం పోషించడానికి ఏదైనా సిద్ధపరిచాడా? చూసారా? ఏది పోషించడానికి కాదండి. ఎవరు పోషించడానికి అండి? పోషించడానికి. పోషించే ముందు ఎగ్జామ్స్ రాయాలి. ఏంటి ఎగ్జామ్స్ అంటే? కార్తీక దరిద్ర పరిస్థితుల్లో
ఏం కర్మగా అది ఇచ్చేసి ఇంకేం లేవు. అలాంటి పరిస్థితిలో మొదలు ఇస్తావా? అప్పుడేమన్నది? ఓకే లార్డ్, ఓకే దేవుడి సేవకుడికి మొదటిది ఇస్తానన్నది. అన్నది బాగానే నా కుటుంబంలో అనేక మంది 3.5 సంవత్సరం ఏమయ్యారండి హ్యాపీగా ఆ పరీక్షలు ఆమె నెగ్గినట్టు మనం బైబిల్లో చూస్తున్నాం. పిల్లలారా, విశ్వాస పరీక్షలో నీకు నాకు అలాంటి పరీక్ష రావచ్చు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరిని గుర్తు చేసుకోవాలండి? ఓ అబ్రహాము గుర్తు చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఎవరు గుర్తు చేసుకోవాలండి? ఓ యెహోషువ గుర్తు చేసుకోవాలి. అలాంటి పరిస్థితుల్లో ఎవరు గుర్తు చేసుకోవాలండి? ఇదిగో ఈ తమరాలు గుర్తు చేసుకోవాలి. వారికి వచ్చిన పరీక్షలో విశ్వాస పరీక్షలు నెగ్గారు. నేడు మనకు అలాంటి పరీక్షలు వస్తారు. అలాంటి యూదులు యవనస్తులు కూడా ఇలాంటి పరీక్ష వచ్చిందండి. సద్రకు మేస్త్రకు అబద్ధకు ఏ పరీక్ష అండి? అగ్ని పరీక్ష. ఇదిగో ఈ దేవుని నమ్మకపోతే, మీరు శాస్త్రంగా పడకపోతే అగ్ని ఉంది, అగ్నిలో భయపడుతుంది. అప్పుడు ఏమన్నారండి? మహారాజా, మేము నమ్మిన దేవుడు చాలా గొప్పవాడు, ఆయన రక్షిస్తాడు. ఒకవేళ రక్షించకపోయినా, ప్రాణం పోయినా, నువ్వు నిర్మించిన విగ్రహాన్ని మాత్రమేమో కర్మ పెట్టము. ఏం విశ్వాసం అండి? అగ్ని ఉంది అక్కడ, కాలిపోతాం. కానీ మేము ఏం చేయమండి? మేము కన్న పెట్టం. అంటే ఆ పరీక్షలో యవనస్తులు ఏమయ్యారండి? ఆ పరీక్షలో పాస్ అయ్యారు. అగ్నిలో వేస్తే దేవుడు ఏం చేశాడండి? విశ్వాసంలో వారు నెగ్గారు. నువ్వు దాని విషయం ఆలోచించండి. ప్రార్థన చేసే సింహపు భూమిలో ఏమవుతుంది? ఆయన తెలిసి కూడా ఏం చేశాడండి? దానియేలు ప్రార్థన చేశాడు. తెలియదండి, ఆయన గురించి చక్కగా తెలుసు. ఎలాగ సింహపు భూమిలో వేస్తారని తెలుసు. ఆయన తెలిసి ఏం చేశాడండి? ప్రార్థన మానలేదు. మన రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన మానేస్తున్నాం? అసలు మన ప్రార్థన జీవితం ఉందా? ఒకటి పేద అయిపోయిందంటే ఏంటంటే పెద్ద కోసం ప్రార్థన చేస్తారండి. ఏమన్నా చేయగలదా? పెద్ద కోసం మనం ఎంతమంది ప్రార్థన పనులు ఉన్నారు? ఒకసారి ఆలోచించుకుని చేయదండి. మీకు మీరు అనుకోండి, నేను ప్రార్థనలో ఉన్నాను. మనకు ఒక ముద్ర ఏంటంటే పెద్ద కోసం ప్రార్థన చేస్తారండి. ఏమన్నా చేయగలదా? వేసుకోవడం జీవితంలో పనిచేసే ముందు అబ్రహాం దగ్గర ఎక్కడికి వెళ్ళినా ప్రార్థన. నెహెమియా ప్రార్థన పరుడు, దానియేలు ప్రార్థన పరుడు. ప్రతి వ్యక్తి ప్రార్థన చేశారు. మనం ఎందుకు? ఇక్కడ వాక్యమే చాలా. ప్రార్థన అంటే అర్థం ఏంటండి? దేవుడు మాట్లాడతాం. మరి ఎన్నిసార్లు మాట్లాడుతున్నాం దేవుడితో? ఒక విషయం తెలుసా? నా పిల్లలు ఉన్నాడు, మా పాప ఉందండి. ఓ రోజంతా మనతో మాట్లాడకపోతే, ఓ రోజంతా అసలు మాట్లాడతారు. ఏం చేద్దామండి? ఏదో తల్లిదండ్రులు మనం ఉన్నాడు కదండి. మన పిల్లలు రోజంతా మనతో మాట్లాడకపోతే మన ఫీలింగ్స్ ఎలా ఉంటాయి చెప్పండి? బాధ. ఒకరు చెప్పారండి, తగ్గలే చెప్పండి. బాధ ఉంటుంది. ఎలాంటి బాధ అండి? బాధ పెట్టి ఏం చేస్తామండి? బాధపడతామండి. తర్వాత ఏం చేస్తాం? ఏమండి హాస్పిటల్ తీసుకెళ్తామా లేదా? ఏం మాట్లాడలేదు, ఏమైంది? తీసుకెళ్తామని చెప్పండి. ఆయన మాట్లాడే వరకు మనం పిలిచిపోతాం. మాట్లాడితే మాట్లాడకపోవు. మరి నువ్వు ప్రార్థన చేయకపోతే మరి దేవుడు కూడా ఏం చేస్తాడు చెప్పండి? ఆనందిస్తాడా? గబ్బలేస్తాడా? తల్లిదండ్రులుగా నీకంత బాధ ఉంటుందో మాట్లాడకపోతే, ఈ రోజంతా ప్రార్థన చేయకపోతే మన తండ్రి కూడా అదే బాధపడతాడు. మరి మనం ఎన్ని రోజులు దేవుడు మనం బాధ పెట్టాం ఒకసారి ఆలోచించాను. ప్రార్థన జీవితం చాలా చాలా అవసరం. కాబట్టి విశ్వాసంతో ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. అయితే ఈ విశ్వాసంలో విశ్వాస జీవితంలో పరీక్ష వచ్చినప్పుడు దాన్ని నెగ్గితే విజయం అయితే ఏముందండి? అనేక ఆశీర్వాదం మనకు లభిస్తున్నది. అబ్రహాము విశ్వాసంలో నెగ్గాడు కాబట్టి గొప్ప బిరుదు పొందాడు. అదేవిధంగా పరీక్షలో కాలేవు, యోబు పరీక్షలో నెగ్గాడు. యోబు జీవితం ఏ పరీక్ష అండి? చాలా పరీక్ష. అసలు పరీక్ష వస్తుందని దేవుడు చెప్పాడండి.
కొన్ని ఏమైనా తప్పు చేశాడండి? తప్పు చేయలేదు. అలాంటి పరీక్షలో భయంకరమైన పరీక్ష అని యోగుకి ఒకే రోజు 10 మంది పిల్లలు చచ్చిపోవడం ఎవరు తట్టుకోగలరండి? ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు, ఇప్పుడు 10 మంది పిల్లలు, ఏదో తాగబోతుడో తిరగబోతుడో, అయినా తాగుబోతుడు పిల్లలైనా చచ్చిపోతే తల్లితో ఎంత బాధపడతారండి? ఎవరో కుంపుడో గుడ్డో తాగో కొడుకట్టు ఉండేవాడు ఎలా బాధపడతారు? మరి యోగు పిల్లలు ఎంత గొప్పోడు, ఎంత ప్రేమ కలిగి ఉండేవారు. అలాంటి పిల్లలు ఒకేసారి టపామని 10 మంది చచ్చిపోతే ఆ పరీక్షకు యోగు ఏమైపోవాలి? తర్వాత ఆస్తి అంత కోట్ల ఆస్తి అంత మరుసటి రోజు పోతే ఏం చేయాలి? దాంతోపాటు ఆరోగ్యం మొత్తం క్షీణించిపోయి రోగం పడిపోతే మన విశ్వాసం ఏమైపోతుంది? కానీ యోగు మాత్రం దేవుడిచ్చాడు, దేవుడికి స్తోత్రం అన్నాడు. అతని విశ్వాస జీవితంలో అబ్రహాము లేక యోగుకు వచ్చిన పరీక్షలో ఆయన నెక్కినందుకు యోగుకి దేవుడు ఏం చేశాడండి? రెట్టింపు ఆశీర్వాదం. శోధనలో నిలుచున్న వారు, శోధనకు జయించిన వారు ధన్యులు. లేకపోతే ఉంది కదండి శివ కిరీటము. మరి చాలా మంది పర్వత ప్రాంతాన్ని చూసారా? మనమే పర్వత ప్రాంతం ఏమంటారండి? అక్కడ ఏముందండి? కోసం తెలియదేమో, ఎందుకంటే తెలిసాము ఉన్నారు కదా. పర్వత ప్రాంతం ఏంటండి? ముందే చెప్పారు రాదని. పర్వత ప్రాంతం చేయాలి కదా. పర్వతం ఉన్న తండ్రి, పర్వతం ఉన్న తండ్రి నేను రాను వచ్చాక మీకు వచ్చారా? అది సోదరులో సోదరు వద్దు, వర్షం వద్దు, సోదర వద్దు. అదే ప్రార్థన సోదర వద్దు. దేవుడేమో అయ్యా సోదరం ద్వారా ఎంత చేయమంట. మరి ఆ ప్రార్థన ఏముందండి? సోదరం వద్దు నాకు. అదేంటండి? సరే అండి, మన పిల్లలు 10th క్లాస్ పరీక్ష అండి. హెడ్ మాస్టర్ నువ్వు ఎగ్జామ్స్ లో రాయడానికి వీలు లేదు అన్నారు అనుకో. ఆ బాబు ఇంటికి వచ్చి చెప్పాడు అనుకో, తల్లిదండ్రులు ఏమైపోతారండి? తల్లిదండ్రులు ఏమైపోతారండి? మీ పిల్లలు పరీక్ష రాయడానికి వద్దారంటే తల్లిదండ్రులు ఏమైపోతారు? ఎన్ని అడుగుతాయి, ఎన్ని అడుగుతాయి. ఎందుకయ్యా మా పిల్లలు నువ్వు ఎగ్జామ్స్ రాయడానికి అవకాశం ఇవ్వట్లేదు అంటారా? ఆన్లైన్ మా పిల్లలు చాలా బాధపడుతున్నాడు, లక్షణం చేశారు అంటారా? అంటారు. అంటే నా పిల్లలు పరీక్ష రాస్తే పాస్ అయితే పరీక్షలు చదువుతాడు అంటే ఏం అవసరము? మరి క్రైస్తవ జీవితంలో పరీక్ష వద్దా? వద్దా? పరీక్షను జయము పొందాలి, ఆశీర్వాదం కావాలంటే ఏమవ్వాలండి? పరీక్ష తప్పనిసరిగా. నీ విశ్వాస జీవితంలో అనేక శోధనలు వస్తాయి, నీ విశ్వాస జీవితంలో అనేక ఇబ్బందులు వస్తాయి. అది ఆర్థిక పరంగా కావచ్చు, అది ఆరోగ్య పరంగా కావచ్చు, అది పక్కింట్లో కావచ్చు, అది నీ కుటుంబంలో కావచ్చు. శోధన అనేది ఒకే రీతిగా ఉండదు, అనేక రీతిగా శోధనకు గురి అవుతాం. ఆ శోధనను ఏం చేయాలండి? జయించాలండి. శోధనను జయించాలి. జయించినప్పుడే ఏముందండి? ప్రతిఫలము ఉంటుంది. కాబట్టి విశ్వాస పరీక్షలో జయం కావాలంటే ఖచ్చితంగా శోధన చాలా అవసరం. కాబట్టి మన విశ్వాసము ఎలాంటి విశ్వాసం మనలో ఉంది? మన విశ్వాసం ఎలాంటి? డిగ్రీ ఆఫ్ ద ఫెయిత్ అన్నారు ఇంగ్లీష్లో. డిగ్రీ ఆఫ్ ద ఫెయిత్. అంధవిశ్వాసం, అల్పవిశ్వాసము, అవిశ్వాసము, విశ్వాసము, గొప్ప విశ్వాసము, పరిపూర్ణ విశ్వాసం. మీకు అర్థమైందండి? అదే అందరూ బ్లైండ్ ఫెయిత్, గుడ్డిగా నమ్ముకుంటారు. తర్వాత అవిశ్వాసం. అవిశ్వాసం పైకి వెళ్తే విశ్వాసం, ఆ విశ్వాసంలో అల్ప విశ్వాసం, అల్ప విశ్వాసం దాటి గొప్ప విశ్వాసం, ఆ గొప్ప విశ్వాసం దాటి పరిపూర్ణ. అంటే మన విశ్వాసం యేసు ప్రభు యొక్క విశ్వాసం ప్రకారం పరిపూర్ణమైన విశ్వాసం దేవుడు కోరుతున్నాడు. యేసు ప్రభు కూడా భూమిలో ఉన్నప్పుడు ఎవరైనా మంచి పని చేస్తే సదాధిపతి నేను ఏమన్నానండి? నేను విశ్వాసం చాలా
ఒక స్త్రీ కారణీయ స్త్రీ ఉంది. ఏమన్నాడు? అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. ఈ రోజు దేవుడు నీ గురించి ఎలా అంటున్నాడా? నీ విశ్వాసం చాలా గొప్పది అంటాడా? నీలో అవిశ్వాసం ఉంది అంటాడా? మరి ఒకసారి మనం పరిశీలించుకుందాం. నేను గుడ్డి విశ్వాసంతో ఉన్నానా, లేక నా విశ్వాసము అవిశ్వాసంతో కూడిందా, లేకపోతే నేను ఏదో విశ్వాసిస్తున్నానా, లేకపోతే నేను అల్పవిశ్వాసం ఎవరండి? రేపు ఎలా బ్రతకాలి అనేవారు అల్పవిశ్వాసం. మతేశ్వరంలో రొమ్మకడగా ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలన్న వారి గురించి ఏమన్నారు? అల్పవిశ్వాసాలా అంటే ఈ లోకం కొరకు తడుముకున్న వారిని వేసుకునేమంటున్నారు అల్పవిశ్వాసం. ఇది సమస్య వచ్చింది, పడవలు వెళ్తున్నారు, కాలిన పని వచ్చింది, అలాంటి ఏమైపోతున్నారు? ప్రభువా మేము చచ్చిపోతున్నాము, మమ్మల్ని ఏం చేయి, మమ్మల్ని రక్షించు. అప్పుడు వేసుకునేమన్నాడు అల్పవిశ్వాసాలా. అసలు నిజంగా ఎవరిని రక్షించాలి చెప్పండి? అంటే యేసుప్రభు ప్రభు అనే విషయాన్ని కొంచెం పక్కనండి. ఇప్పుడు మనిషిగా ఎందుకంటే యేసుప్రభు దేవుడు కుమారుడు, దేవుడు మనిషి. అలాంటి పరిస్థితుల్లో శిష్యులు ఆ గాలితో ఆ ప్రమాదానికి ఏమన్నా శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా బాధపడదు, మేమున్న 12 మంది కాపాడతాము. ఎందుకంటే శిష్యులు ఎలాంటి వాళ్ళు? సముద్రంలో మన భూమి మీద ఎలా కలుస్తామో చాలా సముద్రంలో అలాగే ఉంటారు. కానీ వాళ్ళు ఏమన్నారు? ప్రభుత్వము చచ్చిపోతున్నాం, ఇప్పుడు నన్ను కాపాడకు, ఈ మీరు చచ్చిపోతున్నది అన్నాడు ప్రభు. అంటే అక్కడ ఆ ప్రళయాన్ని చూసి వాళ్ళ విశ్వాసం ఏమైపోతారు? అవిశ్వాసం అయిపోయింది. అంటే నీ కష్టాలు, బాధలు, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు అవిశ్వాసం ఏర్పడవచ్చు. కాబట్టి మన విశ్వాసము పెంచుకుంటూ పోవాలి. ఎప్పుడైతే మనం విశ్వాసిగా మారుతామో, పరిపూర్ణమైన విశ్వాసం అయినప్పుడు ఖచ్చితంగా మనకు బహుమానము ఉంది. కాబట్టి మన విశ్వాసం ఎలాంటి విశ్వాసం? మృత విశ్వాసమా, అల్ప విశ్వాసమా, అంధవిశ్వాసమా, పరిపూర్ణ విశ్వాసమా? ఈ ఎవరికి వారు మనం పరిశీలించుకుందాం. Let's think ourselves. Let's examine ourselves. What kind of faith we have? మనలో ఎలాంటి విశ్వాసం ఉందో ఒకసారి మనం పరిశీలించుకుందాం. ఒకవేళ నువ్వు అవిశ్వాసం ఉంటే నేను విశ్వాసంగా మారు. ఒకవేళ నువ్వు గుడ్డి నమ్మకం ఉంటే నిజమైన విశ్వాసాన్ని కదా. ఒకవేళ విశ్వాసము అల్ప విశ్వాసం అయితే వాక్యం ద్వారా విశ్వాసాన్ని బలపరుచుకోవడం. అదేవిధంగా క్రీస్తు కొడుకునే విశ్వాసంతో సమానమైన విశ్వాసానికి వస్తేనే మన పరలోకానికి మనం వెళ్ళగలుగుతాం. చాలా ఓపికతో మీరందరూ విన్నారు, మీ అందరికీ అవకాశం ఇచ్చిన Very good message on faith. Excellent. Okay,